ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము మధ్యప్రదేశ్లో ఉన్నాం అనమాట. మధ్యప్రదేశ్లో ఏమవుతుందంటే రోడ్లపైన ఆవులు విపరీతంగా ఉంటాయి. నైట్ టైంలో ఏమవుతుంది, ఈ హెవీ వెహికల్స్ అనేవి చాలా స్పీడ్లో వెళ్తుంటాయి అనమాట. సడన్గా ఒకేసారి రోడ్ మీద ఉండేసరికి అట్లా తొక్కించుకుంటూ వెళ్ళడం అవుతుంది, ఆవులు చనిపోవడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మేము ఇలా ఏమనుకున్నాం అంటే రోడ్ పైన ఎక్కడ ఆవులు కనిపించినా కానీ అవన్నిటిని కూడా ఊళ్ళలోకి తోవడం కానీ అట్లా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తారు కదా, అక్కడి నుంచి వెహికల్ వస్తుంది. అయితే ఇప్పుడు 2 వెహికల్స్ వచ్చినాయి అనుకో, పక్క నుంచి ఓనికి ప్లేసే లేదు, అన్ని నడి రోడ్డు మీదనే ఉన్నాయి. కనిపిస్తే కూడా కనిపిస్తలేవు. ఇవన్నిటిని ఇప్పుడు మనం లోపల కొట్టేద్దాం. బండ్లు వచ్చినప్పుడు కొడితే మళ్ళీ బండ్ల కింద పోతాయి. ఏ బండ్లు రానప్పుడు సైడ్ కొట్టేద్దాం. ఆవులు ఉన్నాయో చూడ, ఆవులు చలో లేవాలి, లే చూడు ఎంత ప్లేస్ ఫ్రీ అయిందో. చలో చలో హై హై హై. అంత స్పీడ్గా వస్తున్నాయి లారీలు, అంత స్పీడ్గా వస్తుంటే ఏ భయం లేకుంటే రోడ్ మీద వండుకున్నాయి. చూడు అది ఎట్లా కుంటుందో, కుంటుకుంటా ఒకటి కాలు ఎక్కిపోతుంది, ఒకటి తోక ఎక్కిపోతుంది బండి. చూడు ఇప్పుడు ఎంత ఫ్రీగా పోతున్నాయి బండ్లు ఆవులు లేకపోయేసరికి. చేసే చిన్న చిన్న పనులే మనకి చాలా అంటే చాలా సేవ్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ నుంచి పక్కకు తప్పించడం అవుతాం, కొన్ని ఆవులను సేవ్ చేసిన అవుతాం. అందుకని చెప్తున్నా, ఎవరు కనపడ్డా సరే పక్కకి కొట్టడానికి ట్రై చేయాలి వీలైనంత వరకు.